వెల్కమ్ బ్యాక్. అహ్మదాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహిస్తున్నారు. అహ్మదాబాద్ సిడబ్ల్యూసి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహిస్తున్నారు. అహ్మదాబాద్ సిడబ్ల్యూసి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, నిత్య దాదాపు 64 సంవత్సరాల తర్వాత అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలంటే కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశాలంటే కూడా 2 రోజుల పాటు కూడా జరుగుతుంది. ఈ రోజు ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ సమావేశం, రేపు ఏఐసిసి సమావేశం అనేవి కూడా జరుగుతాయి. ఈ రోజు జరిగే విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశంలో రేపు ఏఐసిసి సమావేశంలో చేయబోయే తీర్మానాలపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. అంతిమంగా రేపు జరిగే ఏఐసిసి సమావేశంలో విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ చేసిన తీర్మానాలను కూడా చర్చించి ఆమోదిస్తారు. రేపు జరిగే ఏఐసిసి సమావేశంలో దాదాపు 200 మంది పైగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా పాల్గొంటారు. దాదాపు రేపటి సమావేశానికి 1200 మంది ఏఐసిసి సభ్యులు పిలుస్తున్నారు. వీళ్ళతో పాటుగా 2000 మంది ఇతర కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వస్తారు. దాదాపు 300 మంది సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరవుతారు. సో మొత్తం మీద కూడా ఈ సమావేశాలంటే కూడా చాలా కీలకమైన సమావేశాలంటే కూడా చెప్పవచ్చు. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహారాల పైన తీర్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు ప్రార్థనా కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే నేతలందరూ కూడా అహ్మదాబాద్ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ అక్కడ ఏఐసిసి సమావేశాన్ని నిర్వహించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.